నమస్తే, వెల్కమ్ టు ఎంకే టీవీ న్యూస్. నేను మీ రిషి. ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఆల్రెడీ బరిలోకి దిగడం జరిగింది. అయితే అటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు కూడా బరిలోకి దిగడం జరిగింది. అయితే ఈ రెండు పార్టీల నడుమ ఉత్కంఠంగా నెలకొంది జూబ్లీహిల్స్ ప్రజలకి. ఏ పార్టీ గెలవబోతుంది అనే దాని మీద కూడా ఆల్రెడీ మనం కొన్ని రివ్యూస్ తీసుకున్నాం. అయితే దీని విషయం గురించి క్షుణ్ణంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము నవీన్ యాదవ్ గారికి టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మాగంటి సునీత గారు ఉన్నారు. అయితే మాగంటి గోపీనాథ్ గారి మరణ అనంతరం కూడా ఉప ఎన్నిక రావడం అనేది చూస్తున్నాం. అయితే ఏ పార్టీ గెలిచే సూచన ఉంది? సూచనలు ఇప్పుడు గ్యారంటీగా మాగంటి గోపీనాథ్ వైఫ్, అది ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయన ప్రజలతో మమేక ఉన్న ఎమ్మెల్యే. అక్కడ బాగా అందరూ పొద్దునుంచి సాయంకాలం దాకా ఎవరు వచ్చినా పలకరిస్తాం, వాళ్ళ సమస్య ఏంటి పరిష్కారం చేయటం. తన కాన్స్టిట్యున్సీకి ఆ సమస్య వేరే పరిధి దాటిందైనా సరే, ఆ వేరే కాన్స్టిట్యున్సీ సంబంధించిన కనెక్టెడ్ సమస్య అయినా సరే ఫోన్ చేసి, కార్పొరేటర్కి ఫోన్ చేసి, ఆ కాన్స్టిట్యున్సీ తన కాన్స్టిట్యున్సీకి ఫోన్ చేసి సమస్యల పరిష్కారం అట్లా చేసేవాడు. సో ఆవిడ కూడా ఎప్పుడు వచ్చిన వాళ్ళు పొద్దున్నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండేవాడు. అందరితోటి ఆవిడ కలుస్తూ ఉండేది. కనుక ఖచ్చితంగా ప్రజల్లో మనిషి అతను ఓటర్స్ యొక్క హృదయాల్లో ఉన్న మనిషి మాగంటి గోపీనాథ్. ఆయన వైఫ్ అందరికి బాగా ఓటర్స్ అందరికీ అక్కడికి వచ్చే వాళ్ళందరికీ, కార్యకర్తలకు అందరికీ అందుబాటులో. సో ఖచ్చితంగా గ్యారంటీ. ఇప్పుడు కాంగ్రెస్ ఆదిలోనే అంశవాదం తెలిసిపోయింది కదా. ఆదిలోనే కాంగ్రెస్ యొక్క పరిస్థితి అనౌన్స్ చేశారు మరణాన్ని వాళ్ళలోనే అని లేదు గొడవ పడతారు. సో కాంగ్రెస్ అంతే. కాంగ్రెస్ గొడవ పట్టాలు ఏదో చేసుకుంటారు తప్పితే కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో వేరే అవకాశం లేదు. ఇంకా బీజేపీ ఇంకా క్యాండిడేట్నే డిసైడ్ చేయలేదు. క్యాండిడేట్ ఇంకా 2 రోజులు ఏదో వాళ్ళు మరి ఈ ఇద్దరి మధ్య పోటీలోకి వాళ్ళు దిగుతారు. దిగితే జరిగేది ఏముంది? బీఆర్ఎస్ గ్యారంటీ విన్నింగ్ షాట్. అది విన్నింగ్ షాట్. దాంట్లో ఏమి సందేహాలు అనుమానాలు అవసరం. ఉండే పేలాపలు పేలుతూ ఉంటారు అనుకో కాంగ్రెస్. అదిలో తెలిసిపోయింది కదా ఆరంభంలో. అంటే వీళ్ళలో కొమ్ములాట్లు మొదలవుతాయి. వాళ్ళ నాన్ కోఆపరేషన్, వాళ్ళలో నాన్ కోఆపరేట్ చేయటం ఇవన్నీ కాంగ్రెస్లో సర్వసాధారణం. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గాంధీకి తగలబెట్టుకుంటారు, అలవాటు అది జరుగుతూ ఉంటుంది. అంతే. వాళ్ళకి గెలవటం కన్నా కూడా గొడవలకి ముఖ్యం వాళ్ళది. ఇక్కడ ప్రజావాణి విషయంలో తీసుకున్నట్టయితే సార్, కొంతమందిని మేము అడగడం జరిగింది. అయితే దానిలో భాగంగా నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచే సూచన ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఆయన ప్రజల్లోకి అందుబాటులో ఉండే మనిషి, ఆపదంటే ముందుండే మనిషి అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అలా చెప్పుగా ఆయన అందుబాటులో ఉండే మనిషిని కాకుండా ఆయన రిజర్వ్డ్ మనిషి అంటే ఏమన్నా ఓటేస్తాడు, వేసాడు. కాంగ్రెస్ కి ఇవాళ ప్రజల్లో కాంగ్రెస్ ని చాలా ఏమైనా మొన్న ఎన్నికలు వచ్చినాక 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏమైనా చేసి ఉంటే, ఏ కాన్స్టిట్యున్సీలో చేసి ఉంటే, అమ్మ అక్కడ చేశారు మనం కూడా కాంగ్రెస్ గెలిపించుకుంటే అని ప్రజల్లో ఉంటుంది. కాంగ్రెస్ టోటల్ ఫెయిల్యూర్ కదా ఈ 2 ఏళ్లలో. టోటల్ ప్రజలకు ఏమి చేయకుండా వాళ్ళ గొడవలు వాళ్ళ అధిష్టానానికి డబ్బులు పంపించుకుంటారు. ఈ డ్రామాలు తప్పితే ఆరు హామీలు ఏవైనా అన్నీ డొల్లే. ఏదో ఇష్యూ తీసుకుంటూ డైవర్ట్ చేయడం తప్పితే ఏమి చేసింది ఏమీ లేదు. ప్రజలు మొత్తం నిరాశ నిస్పృహతో ఉన్నారు. అనవసరంగా గెలిపించుకున్నాం కాంగ్రెస్ని, వాళ్ళు అది ఇస్తారు నమ్మి గెలిపించుకున్నాం, మోసపోయామని. అసలు తెలంగాణ ప్రైడ్ పోయింది. గతంలో తెలంగాణ అంటే దేశం మొత్తం చూసింది, తెలంగాణ సీఎం అంటే దేశం మొత్తం గౌరవించింది. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఎక్కడ బీహార్ కన్నా నెక్స్ట్ బీహార్ తర్వాత స్థానంలో ఉంది. సీఎం ఎవరు అంటే అక్కడ ఢిల్లీలో ఢిల్లీ పాఠశాల దగ్గర కూర్చొని మనిషిలాగా తప్పితే ఆ కాళ్ళ దగ్గర పడుంటే వాడు మా సీఎం అన్నట్టు అయిపోయింది. సో ప్రజల్లో తెలంగాణ మర్యాద పోయింది, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోయింది. సో ప్రజలు బాగా ఫీల్ అవుతున్నారు. మేము తెలంగాణ అని చెప్పుకున్నాం మొన్నటిదాకా గౌరవంగా, మా కొత్త రాష్ట్రం తెలంగాణ అని. ఇవాళ అలా చెప్పుకునే స్థాయి లేకుండా అన్ని కిందకు పడిపోయింది అన్ని రకాలుగా అని బాధపడుతున్నారు. సో కాంగ్రెస్ని ప్రజలు గెలిపించే పరిస్థితి కాంగ్రెస్ గురించి ఆలోచించే పరిస్థితులు లేరు. ఓటర్లు అనేవాళ్ళు కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బాధపడుతున్నారు, కాంగ్రెస్ గెలిపించుకుని తప్పు చేసామని ఫీల్ అవుతున్నారు,
మన తెలంగాణ పరువు పోయింది, మర్యాద పోయింది, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోయింది అని ఫీల్ అవుతున్నారు. కనుక ఉన్నవాళ్ళు అనుకోవాలి, తప్పదు కదా. మేము గొప్ప, మేము అది గొప్ప అనుకుంటా చెప్తాం. కాంగ్రెస్కున్న అలవాటే కదా అది. వాళ్ళ చెప్పుకుంటారు, కొట్టుకుంటారు, వాళ్ళు రాసుకుంటారు, పూసుకుంటారు, ఊసుకుంటారు. వాళ్ళది నేపథ్యం అది, కాంగ్రెస్ నేపథ్యం అది అనుకుంటూ ఉంటారు. దానివల్ల అసలు నవీన్కి మంచి పేరు ఉండొచ్చు. నవీన్కి మంచి పేరు ఉంటే నవీన్ బట్టి గెలిపి, నవీన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కదా, పార్టీ ప్రజలకు ఏం చేస్తుందో చూస్తారు కదా. పార్టీ ఉద్దేశాలు, పార్టీ పాలసీలు అన్నీ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రజల్ని భంగపాటు చేస్తున్నాయి. కనుక అక్కడ అవకాశం ఛాన్సే లేదు. వాళ్ళ అందుకని పోయినసారి మొత్తం రంగారెడ్డి జిల్లాలో కానీ ఒక సీట్ రాలే వాళ్ళకి. ఇప్పుడు రాదు, ఎలాగైనా సీట్ దక్కించుకోవాలని ట్రై చేస్తున్నారు. రాదు, వచ్చే అవకాశం లేదు. ప్రజల్లో ఏమన్నా ఈ సంవత్సర కాలంలో, 2 సంవత్సరాల కాలంలో ఏమన్నా ఒక మంచి పని చేస్తుంటే ప్రజలు మెచ్చుకునే విధంగా వీళ్ళ పరిపాలనకు బ్రహ్మాండంగా ఉంటే, అమ్మ పోయినసారి వేయలేదు, ఈసారి నేద్దాం అనుకుంటారు. లేదు, పోయినసారి వేయలేదు, ఎందుకు వేయలేదు, మీరు పనికిరారని. ఇప్పుడు ఏమైనా పనికొచ్చే పరిస్థితులు ఇంకా పనికిరారు, అర్థంగా తయారయ్యారు. ఇంకా మీకేమేస్తారు వేయదు. రైట్. ఇక్కడ ఇంకో విషయం తీసుకున్నట్టయితే సార్, మాగంటి సునీత గారు కూడా ప్రజల్లోకి, అంటే ఆమె కొత్త ఫేస్ కాబట్టి, మాగంటి గోపీనాథ్ గారు చాలా సంవత్సరాల నుంచి సేవలు అందించిన వ్యక్తి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి. అయితే ఇక్కడ మాగంటి సునీత గారికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. పైగా ఇంకోటి ఏంటంటే, ఆమె కూడా ఎలాంటి పనులు చేసేంత స్థితి లేదని చెప్పేసి కూడా కొంతమంది. రేవంత్ రెడ్డికి సీఎంగా మంత్రిగానే అనుభవం లేదు, మరి సీఎం అవలా? మంత్రిగానే అసలు మంత్రే చేయలేదు. అతను ఏనాడు క్యాబినెట్ మంత్రిగా కూడా లేడు. సడన్గా సీఎంగా కూర్చోలా? ఇవన్నీ అనుభవం లేదు, ఇవన్నీ పిచ్చి మాటలు అనుభవాలు. ఆయనతోటి ఆవిడేమి వంటింటి గుద్దేలుగా కూర్చోలే. ఆవిడ ఆయనతో పాటు ప్రజలతోటి సమస్యలు వచ్చిన వాళ్ళకి చూడటం, ఆవిడ అన్నీ చేస్తూ ఉండేది. ఆయన చేదోడు వదోడుగా ఉండేది. ఆయన ఏమి వంటింటి గుద్దేలుగా ఆవిడ ఉండిపోయి ఆవిడకి ఏమి తెలియదు అంటానికి ఈయన పిచ్చి ఉనే చెప్పుకోవచ్చు. ఏదో ఒక కారణాలు ఎతకాలి కదమ్మా ఎదుటోళ్ళని గురించి మైనస్ చెప్పడానికి కారణాలకు, అంతే తప్పితే అదే ప్రశ్న. ఒకరే రేవంత్ రెడ్డికి ఏమనుభవం ఉందని సీఎం అయ్యాడు, కనీసం మంత్రి కూడా చేయలే. మరి స్టేట్గా ముఖ్యమంత్రి వాళ్ళ అది పనికిరాడు ఆయన. అది అవన్నీ అంటూ ఉంటారు. దగ్గర అది లాజిక్ లేని అర్ధరహితమైన వాదన. రైట్. ఇక మొన్నటి కూడా ఒక న్యూస్ అనేది జరిగింది సార్. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్కి అలాగే నవీన్ యాదవ్ గారికి కూడా రిలేషన్షిప్ ఉంది. సో అందులో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా కొన్ని మాటలు అనేది వచ్చినాయి. అయితే నిన్న బేషరత్గా కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తానని చెప్పేసి కూడా అనడం జరిగింది. అంటే ఈ న్యూస్లో అసలు ఎందుకు ఇలా స్ప్రెడ్ అవ్వడానికి గల కారణాలు ఏమంటారు? చేస్తారమ్మా, ఎందుకు స్ప్రెడ్ అవుతారు? కాంగ్రెస్ వేరే పని పాటలేదు. వాళ్ళు డైరెక్ట్ గా ప్రజాభిమానంతో, ప్రజల ఆశీర్వాదంతో గెలవరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి డొంకతిరుగుడు ప్రాపకాండాలు చేసి ఎట్లా అడ్డదారుల్లోనూ దొడ్డిదారుల్లోని గెలవటాలు తప్పితే వాళ్ళు స్ట్రైట్గా ప్రజల దీంతో గెలవరు. ఎదుటోళ్ళని అది చేసి ఇచ్చి ఆ బద్నాం చేసి, ఇగో ఇప్పుడు గతంలో ఎలాగ కాళేశ్వరం ఏమైంది? కాళేశ్వరం ఏమి ఒక 2 పిల్లర్స్, అది ఎంత కాళేశ్వరం ఒక చిన్న ప్రాజెక్ట్, అది 10 ప్రాజెక్టులు కలిపిన ఒక దాంట్లో ఒక 2 పిల్లర్లు పోతే ఏదో అయిపోయింది, కూలిపోయిందని గతంలో జరగలేదా? దేశంలో అనేక ప్రాజెక్టులప్పుడు 1-2 ఏదో టెక్నికల్ మిస్టేక్స్ జరుగుతాయి, ఇంజనీర్స్ దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తారు, ఇచ్చేస్తారు. అది చేయటం మానేసి దాన్ని ప్రజల్లో కూలిపోయింది 1,00,00,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్లు తీరేశారని ఈ పిచ్చ బాబు చేశారు. ప్రజలు ఆ టైంలో భ్రమలోకి తీసుకెళ్ళిపోయారు, భ్రమ కల్పించారు. అలాంటి వాళ్ళ అలా చేసి గెలిచేశారు, అమ్మో అనిపించేసేసి. అది ప్రతిసారి సాగదు కదా, కుదిరింది పోయినసారి. వాళ్ళ లక్షణమే అది. కాంగ్రెస్ యొక్క విధానమే ఇది, ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని భ్రమలోకి తీసుకెళ్ళటం, ఏదో లేనిపోని ఇది ఆరోపణలు చేసేయటం, అపనిందలు వేసేయటం. అది తేలినప్పుడు తర్వాత ఇలా మన పాపం గడిచిపోద్ది కదా, అది వాళ్ళ పాలసీ. ఆ పాలసీలు భాగంగానే ఉన్న ఆరోపణలు అంతే. అందులో భాగంగా అంటే ఇప్పుడు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి సునీత గారు గెలవబోతున్నారని చెప్పేసి మీరు 100% రాసి పెట్టుకోండి, అది వేరే ఛాన్సే లేదు. ఎందుకంటే ఎప్పుడు వేరే ఆల్టర్నేటివ్ ఎప్పుడు వస్తుందంటే అమ్మా, ఆపోజిషన్ కాంగ్రెస్ కనుక ఏదైనా మంచి పనులు చేస్తుంటే ఈ 2 సంవత్సరాల్లో
2 సంవత్సరాల్లో మంచి పనులు బ్రహ్మాండం చేస్తుంటే అయ్యో మనం పోయినసారి కాంగ్రెస్ను ఓడించాము, ఈసారి కాంగ్రెస్ ఎంత బాగా చేస్తుంది కనుక ఈ పార్టీని గెలిపించుకుందాం అని ప్రజల్లో వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో మీరు చించిందే లేదు, ఇంకా ఉన్నదాన్ని మర్యాద పోగొట్టారు, బ్రాండ్ ఇమేజ్ జరగొట్టారు, మీరు చేసింది ఏం లేదు. ఇంకెందుకు మీ వైపు తిరుగుతారు ప్రజలు? ప్రజలు తిరగాల్సిన పని మీరు ఏమైనా చేస్తే కదా, మీరేం చేయలేదే. ఇప్పుడు ఎలక్షన్ దేశం రాష్ట్రం మొత్తం పెడితే కాంగ్రెస్ అడ్రస్ ఉండదు ఇవాళ, ఆ పొజిషన్లో ఉంది పార్టీ. ఎందుకు గెలిపిస్తారు? గెలిపించాల్సిన కారణం కనపడాలి కదా. ఇది చేసింది కాంగ్రెస్ 2 ఏళ్లలో ఇంత ప్రమాణం చేసేసింది కనుక మళ్ళీ కాంగ్రెస్ గెలిపించుకుందాం, పోయిసారి ఓడించాం ఈసారి గెలిపిద్దాం అనుకుంటారు కదా ఓటర్స్, జూబ్లీహిల్స్ ఓటర్స్. కానీ అది ఏం చేయలేదు వీళ్ళు. వీళ్ళు ఏ కారణం చేత ఎన్నుకోవాలి కదా అది. థ్యాంక్ యూ సార్.